మొదలుపెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సశంఖచక్రం సక్రీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశౌభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. పోయిన వారం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సెషన్ తీసుకోలేకపోయాను. నేను మీ అందరికీ కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. అంతకుముందు వరకు మనం ఏం తెలుసుకున్నాం? బ్రహ్మగారు జన్మించడం అంటే బ్రహ్మగారు మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి రావడం, ఆయనకి విష్ణు స్వరూపం గోచరం అవ్వడం, అంటే విష్ణువు ఎలా ఉంటాడు, విష్ణువు ఆయనని ఏం చెయ్యమని చెప్పాడు, ఎలా చెయ్యమని చెప్పాడు, ఎందుకు చేయమని చెప్పాడు, ఇదంతా కూడా మనం అంతకుముందు సెషన్స్లో మాట్లాడుకున్నాం. అవునా కాదా నిత్యకార్తీక? అవునా? అవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆ తర్వాత సెషన్లో ఏం మాట్లాడుకున్నాం? 14వ తారీఖున దితి కాశ్యపుల వృత్తాంతం మాట్లాడుకున్నాం. కశ్యప ప్రజాపతి దితీదేవి కూడా దితీదేవి అనుకోకుండా సంగమించడం, వారికి రాక్షసులు జన్మించడం, అది కూడా కాకుండా జయ విజయుల శాపము, జయ విజయులు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు సనక సనందనుల వలన శాపగ్రస్తులు కావడం, ఆ శాపగ్రస్తులు అవ్వడం, దాని యొక్క పర్యవసానం వల్ల వాళ్ళు రాక్షసులుగా దితీదేవి గర్భంలో జన్మించి హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించి ఆ తరువాత మళ్ళీ ఇంకొక 2 జన్మలు, అంటే మొదట హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, తరువాత త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్త్రులుగా వస్తారు అని చెప్పి మనకి ఒక వృత్తాంతం. అంటే విష్ణువు ఇచ్చినటువంటి వెసులుబాటు వలన జయ విజయులు ఇద్దరూ కూడా 3 జన్మల శత్రుత్వాన్ని వహించి విష్ణువు చేతిలోనే అంతమయ్యి మళ్ళీ వైకుంఠానికి తిరిగి వచ్చేస్తారు. అంతవరకు తెలుసుకున్నాం మనం. ఇవాళ అసలు ఈ ప్లానెట్ ఆఫ్ ఎర్త్, భూగోళము అనేది ఈ ఖండాలుగా సముద్రాలుగా ఎలా ఏర్పడింది, అందుకు కారణం ఎవరు? భూమి కొన్ని చోట్ల ఎత్తుగా, కొన్ని చోట్ల పల్లంగా, చాలా మటుకు సముద్ర జలాలతో నిండిపోయి కాంటినెంట్స్గా ఏర్పడి, అందులో భారతదేశం ఉపఖండముగా ఏర్పడి, అంటే సబ్ కాంటినెంట్, ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్ అని చెప్పి మనం చదువుకుంటున్నాం కదా. అది ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది ఇవాళ తెలుసుకుందాం. బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులని, కొంతమంది మనువులని సృష్టించి వారికి బాధ్యతలు నియమించి ఉన్నారు. అది మనం తెలుసుకున్నాం ఇంతకుముందు. కశ్యప ప్రజాపతి, అలాగే స్వయంభువ మనువు, ప్రజాపతుల్లో స్వయంభువ మనువు, అలాగే వైవస్వత మనువు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా నియమించారు అని చెప్పి తెలుసుకున్నాం. వీరిలో స్వయంభువ మనువు అగ్రగణ్యుడు. మనువుల్లో స్వయంభువ మనువు గుర్తుపెట్టుకోండి. స్వయంభువ మనువు అనేటటువంటి మనువు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. ఈ స్వయంభువ మనువుకి బర్హిష్మతి అనేటటువంటి భార్య. ఈ బర్హిష్మతి ఎవరి భార్య? స్వయంభువ మను భార్య. ఎవరి కూతురు ఈ బర్హిష్మతి? విశ్వకర్మ యొక్క కూతురు. విశ్వకర్మ అంటే ఎవరు? విష్ణువు యొక్క అంశ. విశ్వకర్మ మనుస్పష్ట సవిష్ట స్థవిరోధ్రువ అని చెప్పి మనం విష్ణు సహస్రనామంలో స్తోత్రం చేస్తున్నామా లేదా? విష్ణువు యొక్క అవతారమే విశ్వకర్మ. విశ్వకర్మ అనేటటువంటి
ఆ విష్ణువు యొక్క అంశ ఏంటి, అతని యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? దేవతలకు కావలసినటువంటి పనిముట్లు, దేవతలకు కావలసినటువంటి భవనాలు, వారికి కావాల్సినటువంటి పరికరాలు రూపొందించి ఇవ్వడం. హీ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్ కమ్ మెకానిక్ ఇంజనీర్. విశ్వకర్మ అనే అతను దేవతలకు సంబంధించి ఒక ఇంజనీర్ లాంటి వాడు. హీ కెన్ డూ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎవ్రీథింగ్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అతను అన్ని పనులు చెయ్యగలడు. మీరు చాలా చోట్ల మీకు అర్థం అవ్వాలంటే రాబోయే రోజుల్లో నాకు తెలిసినంత వరకు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో విశ్వకర్మ యొక్క జయంతి అని వస్తుంది. చాలా కర్మాగారాల్లో, పరిశ్రమల్లో విశ్వకర్మ జయంతిని చాలా ఘనంగా చేసుకునేటటువంటి అలవాటు మన భారతదేశంలో ఈనాటికి ఉంది. అందుకు మనం గర్వపడాలి. ఎందుకంటే ఎంత సాంకేతికమైనటువంటి విజ్ఞానం పెరిగినా అందుకు మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో, విశ్వకర్మ అనేటటువంటి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనని ఆనాటి రోజున తలుచుకొని, నాయన నీ యొక్క ప్రభావమే, నీవు సృష్టించి ఇచ్చినటువంటి విజ్ఞానమే ఈనాటికి నువ్వు చేసి ఇచ్చిన దాన్ని దినదినాభివృద్ధిగా మానవ మేధస్సు వలన మేము ఇంకా 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 అభివృద్ధి చేసుకుని ముందుకు సాగుతున్నాం. నీ యొక్క ఆశీర్వాదం మాకు సర్వదా ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనేటటువంటి భావనతో విశ్వకర్మ యొక్క జయంతిని ఈనాటికి ఫ్యాక్టరీల్లోనూ, పెద్ద పెద్ద పరిశ్రమల్లోనూ, అన్ని చోట్ల కూడా జరపడం జరుగుతుంది. ఆ విశ్వకర్మ యొక్క కుమార్తె బర్హిష్మతి. బర్హిష్మతీదేవి యొక్క భర్త ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి స్వయంభువ మనువు. స్వయంభువ మనువుకి ఇచ్చి పెళ్లి చేశాడు విశ్వకర్మ తన కూతురైనటువంటి బర్హిష్మతిని. ఈ బర్హిష్మతి, ఈ స్వయంభువ మనువుకి బ్రహ్మ చేసినటువంటి ఆజ్ఞ ఏంటి, బ్రహ్మ ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? నీవు ప్రజోత్పత్తి చెయ్యాలి, భూమి మీద ప్రజోత్పత్తి చెయ్యాలి, ప్రపంచాన్ని ముందుకు నడిపించాలి. అంటే ప్రజోత్పత్తి అంటే ప్రజలను పెంపొందించాలి. ఇప్పుడు కశ్యప ప్రజాపతి ద్వారా అన్ని రకాలైనటువంటి జీవరాశులు, పశుపక్షాదులు, ఆఖరికి చెట్లు, కీటకాలు, దోమలు, చీమలు, ఏనుగులు, తరువాత గుర్రాలు, ఇటువంటి ప్రతి జీవరాశి కశ్యప ప్రజాపతి ద్వారా బయటికి, కశ్యప ప్రజాపతి సంతానంగానే బయటికి వచ్చి ప్రపంచానికి తెలిసింది. కానీ మనుషులు, ప్రజోత్పత్తి, ప్రజల పెంపు, సృష్టి యొక్క మనుగడ, ఇవన్నీ కూడా వీటికి మూల కారణము స్వయంభువ మనువు. స్వయంభువ మనువు ఎలా మూల కారణమయ్యాడు? దేనికైనా ఒక ఆది పురుషుడు, ఒక మూలము, ఒక బీజము అనేది ఉండాలి కదా. వెన్ వన్ సీడ్ ఈస్ దేర్, దెన్ ఓన్లీ ఎ ట్రీ విల్ గ్రో లార్జ్. అవునా? ఒక పెద్ద చెట్టు పెరగడానికి ఒక విత్తనం అనేది చాలా అవసరం, వేరు అనేది చాలా అవసరం. విత్తనంతో కాకపోయినా మామూలుగా వేరు అనేది ఉంటేనే కదా మహావృక్షం అయ్యేది ఏ చెట్టు అయినా సరే. అవునా కదా? అటువంటి విత్తనము, అటువంటి వేరే ఈ స్వయంభువ మనువు. స్వయంభువ మనువుకి బర్హిష్మతీదేవి ద్వారా 2 కుమారులు. ప్రియవ్రతుడు, గుర్తుపెట్టుకోండి, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. పిల్లల్లో చాలామందికి ఉత్తానపాదుడు అనేటటువంటి రాజుగారి గురించి తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే అతడు ధ్రువుడి యొక్క తండ్రి ఉత్తానపాదుడు. మనకు వచ్చే వారం వస్తుంది, ధ్రువుడి యొక్క వృత్తాంతం వచ్చే వారం వస్తుంది. ఈ వారంలో మనం తెలుసుకునేది ప్రియవ్రతుడి యొక్క చరిత్ర తెలుసుకోబోతున్నాం. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరూ కూడా అన్నదమ్ములు. అందులో ప్రియవ్రతుడు పెద్దవాడు. స్వయంభువ మనువు యొక్క సంతానంలో ప్రియవ్రతుడు పెద్దవాడు. ఈ ప్రియవ్రతుడు ఏంటంటే జన్మించినది మొదలుగా చాలా ధార్మికుడు, చాలా భక్తి ప్రపత్తులు కలవాడు, వేదాంత ధోరణి కలవాడు, చాలా ఆధ్యాత్మిక భావాలు కడు మెండుగా కలిగినవాడు.
ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడినే మనం ఇంకొకళ్ళని చూసాం. ప్రహ్లాదుడు తెలుసు కదా మనకి. ప్రహ్లాదుడు పుట్టుకతోనే ఎంత గొప్ప భక్తుడు. 7 సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఎంత వేదాంతం చెప్పాడు. హిరణ్యకశిపుడు గద్దిస్తే ఎంత చెప్పాడు ప్రహ్లాదుడు. ఆ స్థాయికి ఆ కోవకి చెందినవాడే ఈ ప్రియవ్రతుడు కూడా. ఇతనికి గురువు నారద మహర్షి. ప్రియవ్రతుడికి గురువు నారద మహర్షి. అంటే వరసకి బాబాయో పెద్దనాన్నగారో అవుతాడు. అటువంటి నారద మహర్షి ఇతనికి ప్రియవ్రతుడికి గంధమాదన పర్వతపు సానుల్లో కూర్చోబెట్టి, గంధమాదన పర్వతపు సానువుల్లో ఉన్నటువంటి గుహలో ఒక చోట కూర్చోపెట్టి పరబ్రహ్మతత్వాన్ని, వేదాంతాన్ని, వేద విజ్ఞానాన్ని, వేదాంతము మాత్రమే కాదు, వేద విజ్ఞానము తరువాత వేదాంతము, సకల శాస్త్రములు, అన్ని రకాలైనటువంటి శాస్త్రములు, అన్ని రకాల విద్యలు బోధించాడు నారద మహర్షి. మరి నారద మహర్షి బోధించాడు అంటే నారద మహర్షే పరమ వేదాంతి, మహానుభావుడు. అసలు హరిభక్తి అనేటటువంటి ప్రక్రియ, ఆ హరిభక్తి అనేటటువంటి దాంట్లో హీఈస్ లైక్ ఎ పినాకిల్, చాలా అగ్రస్థానంలో నించుని ఉంటాడు నారద మహర్షి. అటువంటి నారద మహర్షి దగ్గర శిష్యరికం చేసినటువంటి ప్రియవ్రతుడికి ఎటువంటి భావాలు అలవాటవుతాయి? అవునా కదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. వెన్ యు ఆర్ విత్ ఎ సార్ట్ ఆఫ్ పీపుల్, మీకు కూడా వారి అలవాట్లలోంచి ఎంతో కొంత మీకు అలవాటు అవుతుందా లేదా? మీకు కూడా కొంచెం ఆ వాసనలు కొన్ని అంటుకుంటాయి. మరి అట్లాంటప్పుడు ప్రియవ్రతుడికి సహజంగానే భక్తి, సహజంగానే వేదాంత ధోరణి, ఆధ్యాత్మిక భావాలు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు బంగారానికి సువాసన అబ్బినట్టుగా ప్రియవ్రతుడికి నారద మహర్షి యొక్క గురుత్వం లభించింది. అంటే నారద మహర్షి యొక్క గురుత్వంలో శిష్యరికం చేసి అతని ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. అంటే మరి అతను ఇంకెంత గొప్పగా రాణిస్తాడు? అదే జరిగింది ప్రియవ్రతుడి విషయంలో. ప్రియవ్రతుడు ఎన్నో రకాలైనటువంటి విద్యలు నేర్చుకుని, వేదాంతాన్ని బాగా వంటపట్టుకుని, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుని చాలా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికతలో పండిపోయాడు అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే స్వయంభువ మనువు ఒకానొక రోజున ప్రియవ్రతుణ్ణి, ఉత్తానపాదుణ్ణి, చిన్న కొడుకైనటువంటి ఉత్తానపాదుణ్ణి ఇద్దరినీ పిలిచి, నాయన నేను పెద్దవాడిని అయ్యాను, గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను సంపూర్ణంగా నిర్వహించాను, బ్రహ్మ నాకు చెప్పినటువంటి బాధ్యతని మీ ఇద్దరి ద్వారా నేను ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాను. ఇప్పుడు మీ బాధ్యత, మీరు కూడా ప్రజోత్పత్తి చేసి, మీరు కూడా ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి బ్రహ్మగారి యొక్క ఆనతిని శిరస వహించాలి. అందుకు మీరు ముందుగా రాజ్యానికి వారసులుగా రావాలి. ఆ తరువాత రాజ్యానికి వారసత్వం తీసుకున్న తరువాత గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టాలి. గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టాలి అంటే దాని అర్థం ఏంటి? పెళ్లి చేసుకోవాలి, ఇద్దరు వివాహం చేసుకోవాలి, గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టాలి, పెళ్లి చేసుకోవాలి ఇద్దరూ కూడా. స్వయంభువ మనువు చెప్పేటటువంటి విషయం అది. కానీ ప్రియవ్రతుడు ఏ విధంగా ఆలోచించాడు అంటే, ఈ వివాహము, గృహస్థాశ్రమము ఇవేవి కూడా పరబ్రహ్మతత్వాన్ని, పరబ్రహ్మాన్ని చేరుకోవటానికి ఇవన్నీ కూడా అడ్డంకులుగా భావించాడు. అందుకనే సరాసరి తపస్సుకి, మోక్షానికి వెళ్ళిపోవాలనేటటువంటి ఆలోచన చేశాడు. కానీ ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగారు త్వరపడ్డారు. ఎందుకు? ఆయన చెప్పినటువంటి బాధ్యత ఏంటి? స్వయంభువ మనువుకి ప్రజోత్పత్తి చెయ్యి, ప్రపంచాన్ని ముందుకు నడిపించు, ప్రపంచం ముందుకు నడిచేలాగా అడుగులు వేసి బీజాలు వెయ్యి.
అతను ఒక్కడి వల్లే కాదు కదా, ప్రపంచంలో మొత్తం ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రజల్ని సృష్టిస్తూ కూర్చోవడం అనేది కేవలం స్వయంభువ మనువు యొక్క, ఆ స్వయంభువ మనువు ఒక్కడి వల్లే కాదు. అతను అంటూ మొదలు పెడితే అతని వారసులు కొనసాగిస్తూ ఉంటారు. అదే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ప్రతిబంధకంగా ప్రియవ్రతుడు నేనా అవసరమా, నేను తపోవనాలకు వెళ్ళిపోతాను, నేను తపస్సు చేసుకుంటాను, బ్రహ్మంలో రమిస్తాను, పరబ్రహ్మలో రమిస్తాను అని చెప్పి ఈ మాటలు మాట్లాడేసరికి సర్వజ్ఞుడు, సకలము తెలిసిన వాడైనటువంటి ఈ చతుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మలోకంలోంచి కదలి వచ్చాడు. ఆయన భావన ఏంటి? ఓరు బాబాయ్, నేను అసలు పంపించింది ఎందుకు, అసలు ఎందుకు పంపించాను, ఇతను ఏం మాట్లాడుతున్నాడు, నేను పంపించిన కారణం ఒకటి, ఇతను అనుకుంటున్నది ఒకటి. ఈ ప్రియవ్రతుడు నేను చెప్పిన ప్రకారం ఇతను ఏదో కాస్త కొంచెం ముందుకు తీసుకెళ్తాడు అనేటటువంటి భావనతో ఉంటే, ఇతను నేను మోక్షానికి వెళ్తాను, తపస్సు చేసుకుంటాను, మోక్షానికి వెళ్ళిపోతాను అంటే ప్రపంచం ముందుకు సాగడం ఎలాగా అనేటటువంటి భావనతో బ్రహ్మగారు భూమికి వస్తాడు. స్వయంభవ మనువు దగ్గరికిను ప్రియవ్రతుడి దగ్గరికి వస్తాడు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, ప్రియవ్రతుడు ఆ భావనలోకి వచ్చేసరికి అతని వయసు కనీసం ఒక 16 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడంటే 27 ఏళ్ళు 29 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. కానీ ఇప్పటి సామాజిక పరిస్థితుల ప్రకారం అది కరెక్ట్. 27, 28 సంవత్సరాలకి మగపిల్లలకి, 22, 23 సంవత్సరాలకి ఆడపిల్లలకి. ఇప్పటి సామాజిక అవసరాల ప్రకారం ఆ వయస్సు అనేది సమంజసమైనటువంటి వయసు. ఇంతకుముందు ఆ యుగాల్లో మగపిల్లలకి ఎటువంటి వయసులో పెళ్ళిళ్ళు అయ్యేవి అంటే 14, 16, 18 ఈ లోపు అయిపోయేవి. 16 ఏళ్ళండి శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారితో పెళ్ళి అయ్యే నాటికి 14 నుంచి 16 ఏళ్ల మధ్యలో అతని వయసు. సీతమ్మకి 8 ఏళ్ళు, అష్టవర్ష భవేత్కన్య అని చెప్పుకున్నాడు. జనకుడే చెప్పుకున్నాడు, నా కూతురికి 8 ఏళ్ళు అయ్యా, నేను అయినా సరే కాదు కాబట్టి నేను ఇస్తున్నాను. అష్టవర్ష భవేత్కన్య, 8 ఏళ్ళు వచ్చాయి, మంచేదో చెడేదో ఆగమంటే ఆగేటటువంటి స్పృహ వచ్చింది కాబట్టి నేను నా బిడ్డకి శ్రీరామచంద్రమూర్తినిచ్చి వివాహం చేస్తున్నాను అని చెప్పుకున్నాడు జనక మహారాజు. అటువంటి పరిస్థితులు ఉండేవప్పుడు. అందుకని బ్రహ్మగారు ఏం చేశారంటే బ్రహ్మలోకం నుంచి కదలి వచ్చాడు ప్రియవ్రతుడి దగ్గరికి, స్వయంభువ మనువు దగ్గరికి వచ్చి అంటాడు. ఈ విషయంలో ఏంటంటే ఈ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రియవ్రతుడికి చిన్నతనంలోనే ఆధ్యాత్మికత అనేది అలవాటు అవ్వడం అనేది అదొక విశేషం, అదొక ప్రత్యేకత. అందరికీ నేర్చుకుంటే రాదు, అందరికీ అలవాటు చేసుకుందాం అనుకున్నా కూడా అది అంత సులువు కాదు. ఇంకొకటి భక్తి అనేది ఎప్పుడైనా సరే అలవాటు చేసుకుందామంటే అలవాటు అయ్యేటటువంటి పదార్థం కాదది. విక్రమాదిత్య, భక్తి అనేది అలవాటు చేసుకుందాము అనుకుంటే అలవాటు అయ్యేది కాదు. ఇంకొకటి ఏంటంటే దానికి ఒకానొక వయసు వస్తేనే అది అలవాటు అవ్వాలి అని చెప్పి ఎక్కడా రూల్ లేదు, అటువంటి రూల్. 60 ఏళ్ల తర్వాత వచ్చేది అసలు భక్తి కాదు, అదొక కాలక్షేపం. భక్తి 6 ఏళ్ల నాడు అలవాటైతే 60 ఏళ్ల నాటికి పండుతుంది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా నేను పుస్తకం తీసి ఏదో నేను చదువుతానండి, ఇప్పుడు నేను నేర్చుకుంటానండి అంటే మాత్రం అది ఏంటంటే రిటైర్డ్ లైఫ్ని చాలా ఆధ్యాత్మికంగా గడపాలనేటటువంటి ఆకాంక్ష తీరుతోంది అనేటటువంటి తృప్తి, అంతే. అది అంతకు తప్ప నిజానికి 60 ఏళ్ల నాడు వచ్చే భక్తి కాదు. ప్రియవ్రతుడు, ప్రహ్లాదుడు వీరందరూ కూడా ఎందుకు అలా గుర్తుండిపోయారు? ధ్రువుడి గురించి కూడా మనం వచ్చే వారంలో మాట్లాడుకుంటాం. ధ్రువుడు
వీరందరూ ఎందుకు భక్తి అనేటటువంటి సబ్జెక్టులో అంత గుర్తుండిపోయారు అందరికీ? వారి వయస్సుకి వారు ఎంత సాధన చేస్తే అంత పండిపోయి అంత అగ్రగణ్యులుగా నిలిచారు, అంత ప్రత్యేక స్థానాన్ని వాళ్ళు ఆక్రమించారు. అవునా? అందుకనే భక్తికి వయసు ఉండదు. అలా అని కాలక్షేపానికి చేసేది భక్తి కాదు. కాలక్షేపం కోసం అలవాటు చేసుకునేది భక్తి కాదు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు నేర్చుకుంటానండి, ఇప్పుడు నేను సంధ్యావందనం చేయడం నేర్చుకుంటాను, లేదంటే ఇంకోటి ఏదో నేను నేర్చుకుంటాను, ఇంకో స్తోత్రం నేర్చుకుంటా, 60 ఏళ్ళకి నీకు రాదు. ఎందుకంటే 60 ఏళ్ళకి నీ శరీర స్థితి అసలు ముందు కింద కూర్చోడానికే ఒప్పుకోదు. అవునా? కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే భక్తి, ఆధ్యాత్మికత, దైవము, ధర్మము అనేది తెలుసుకోవాలనే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే రామాయణం చెప్పడం జరిగింది మే నెలలో. ఇప్పుడు మీ అందరికీ ఈ సెషన్స్ కండక్ట్ చేయడం కూడా కేవలం ఆ ఉద్దేశ్యంతోనే చేస్తున్నాను. ఇప్పుడు ప్రియవ్రతుడి దగ్గరికి బ్రహ్మగారు వచ్చి, ప్రియవ్రత, నేను అసలు ఈ ప్రజాపతుల్ని, ఈ మనువుల్ని నేను ఎందుకు సృష్టించాను, వారిని ఎందుకు నియమించాను? సృష్టిని ముందుకు తీసుకెళ్ళడానికి, భూమిని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అంతేకాని ప్రతి ఒక్కళ్ళు మోక్షానికి వెళ్ళిపోతామంటే ఇక్కడ ఒక చిన్న ఆబ్లిగేషన్ ఎలా తయారవుతుందంటే, పోను అదేంటండి ప్రియవ్రతుడు మోక్షానికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మేము మాత్రం గృహస్థాశ్రమ ధర్మంలోకి మేము వచ్చి మాత్రం మేము ఏం చేయగలమండి? మేము ఎందుకండి అనవసరంగా లంపటంలోకి దిగడం? ఈ ఊబిలోకి దిగి కొట్టుకోవాల్సిన అవసరం ఏమిటండి? సంసారము సాగరము ఈ ఊబిలోకి దిగాల్సిన అవసరం ఏమిటండి మాకు? ఎందుకండి మేము దిగడం? ఈ మాట రాకుండా అసలు వాడినే ముందు సంసారంలోకి దింపితే ముందు అడుగు అనేది పడుతుంది. అంతేగాని ప్రతి ఒక్కడు నేను మోక్షానికి వెళ్ళిపోతానంటే అది అయ్యే పనే? అందరూ మోక్షానికి వెళ్ళిపోతూ కూర్చుంటే, ఇప్పుడు ఒకటి ఆలోచించండి, అందరూ మోక్షానికి వెళ్ళిపోతూ కూర్చుంటే అసలు ప్రపంచం అనేది ముందుకెలా వెళ్తుంది? అవునా కాదా? కాబట్టి బ్రహ్మగారికి ఏంటంటే ప్రియవ్రతుడి పట్ల ఎటువంటి తక్కువ భావన లేదు. అతని యొక్క గొప్పతనం బ్రహ్మగారికి తెలుసు. అతను ఏ స్థాయికి చేరిపోతున్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు అనేటటువంటి విషయం బ్రహ్మగారికి బాగా తెలుసు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అతను ఈ విశ్వకర్మ యొక్క కూతుర్ని తీసుకొచ్చి ఈ ప్రియవ్రతుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. బర్హిష్మతిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఇందాక తప్పుగా చెప్పుకున్నాం మనం. స్వయంభూ మనువు కూతురు కాదు, స్వయంభూ మనువు భార్య కాదు, స్వయంభూ మనువుకి భార్య కాదు బర్హిష్మతి, కోడలు. ప్రియవ్రతుడికి బర్హిష్మతిని తీసుకొచ్చి ఇచ్చి పెళ్లి చేస్తారు. విశ్వకర్మ యొక్క కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే అతను కూడా గృహస్థాశ్రమ ధర్మంలోకి అడుగు పెడతాడు, రాజ్యపాలనలోకి అడుగు పెడతాడు. అతని భావన ఏంటంటే, ఇప్పుడు రాజ్యపాలన అనేది మొదలు పెడితే అతను ఒక స్థాయికి చేరతాడు, ఒక రాజు అనేటటువంటి స్థాయికి చేరతాడు. రాజుగారికి కొన్ని భోగాలు ఉంటాయి, కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అవునా? రాజుగారు అంటే కొన్ని భోగాలు, కొన్ని ఫెసిలిటీసు, కొన్ని అట్రాక్షన్స్, ఎంజాయ్మెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి రాజుగారు అనేటటువంటి పోస్ట్కి వస్తే. అతనికి వాటిల్లోకి దిగితే ఏంటంటే తన యొక్క ఆధ్యాత్మికత, తన భక్తి సడిలిపోతాయేమో, ఎందుకు అనవసరపు అట్రాక్షన్, అనవసరపు లౌల్యం ఎందుకు అనేటటువంటి భావన అతనికి. అందుకని ఈ గృహస్థాశ్రమము, రాచరికము అనేవి కూడా వద్దు అనుకుని తను మొదటి నుంచి కూడా కొంచెం దూరంగా ఉందాలే అనేటటువంటి భావనతో ఉన్నాడు. కానీ బ్రహ్మగారి చొరవ వల్ల అతను కూడా ఈ గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టడం, రాచరికంలోకి అడుగుపెట్టడం, రాజ్యపాలన స్వీకరించడం జరిగింది. ఇతనికి బర్హిష్మతి ద్వారా, భార్య అయినటువంటి బర్హిష్మతి ద్వారా కలిగినటువంటి సంతానం 10 మంది. వారు ఇగ్మజిహ్వ, అగ్రీధ,
యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేత, ఘృతప్రస్థ, సవన, మేఘతిథి, వీతిహోత్ర, కవి. ఈ 10 మంది కూడా, వీళ్ళందరూ కూడా కొడుకులు, ఒక్క కూతురు ఊర్జస్వతి. ఈ ఊర్జస్వతి గురించి నేను మళ్ళా చెప్తాను ఇప్పుడే. వీరందరూ కూడా 10 మంది కొడుకులని కన్నాడు. వారిని కూడా పెంచి పెద్దవాళ్ళని చేశాడు. వారిని కూడా ఏంటంటే అన్ని రకాల విద్యల్లోనూ నిష్ణాతుల్ని చేశాడు. వేదము, శాస్త్రము, ధర్మము, న్యాయము, తర్కము, మీమాంస ఇవన్నీ కూడా నేర్పించాడు. రాచరికానికి కావలసినటువంటి విద్యలన్నీ కూడా నేర్పించాడు. అన్నీ నేర్పించి కొడుకుల్ని కూడా పెద్దవాళ్ళని చేశాడు. ఈ కూతురు ఊర్జస్వతి అని చెప్పుకున్నాం కదా. ఊర్జస్వతి అనేటటువంటి కూతుర్ని మహానుభావుడు భృగు మహర్షి కూడా ప్రజాపతుల్లో ఒకడు. కశ్యప ప్రజాపతి ఎటువంటి ప్రజాపతో, భృగు మహర్షి కూడా ప్రజాపతుల్లో ఒకడు. ఈ ప్రజాపతుల్లో ఒకడైనటువంటి భృగు మహర్షి యొక్క పుత్రుడు మహావిజ్ఞానవంతుడు, గొప్పవాడు అయినటువంటి శుక్రాచార్యుడికిచ్చి వివాహం చేశాడు. ఈ శుక్రాచార్యుడు రాక్షసుల యొక్క గురువు. రాక్షసుల గురువు అయినటువంటి అంత మాత్రాన ఇతను ఏమాత్రము తక్కువ స్థాయి వాడు మాత్రం కాదు. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. రాక్షసుల గురువు అయినంత మాత్రాన శుక్రాచార్యుడు అంత నిర్లక్ష్యంగా చూడాల్సినటువంటి వ్యక్తి కాదు. అయినంత మాత్రాన అంత తీసేయాల్సినటువంటి వ్యక్తి కాదు. అతను చెడ్డవాడు అసలు కాదు. రాక్షసులు చెడ్డవాళ్ళు అయినంత మాత్రాన రాక్షస గురువు చెడ్డవాడు కాదు. చాలా సందర్భాల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి చాలా సందర్భాల్లో కొన్ని విషయాలని శుక్రాచార్యుడి దగ్గర తెలుసుకున్నాడు. అంటే అతని స్థాయి ఎంత, అతను ఎంతటి వాడు అనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. శుక్రాచార్యుడి దగ్గర కొన్ని విషయాలని దేవగురువు అయినటువంటి బృహస్పతి తెలుసుకున్నాడు అంటే శుక్రాచార్యుడు ఎంతటి వాడు. అవునా కాదా? అప్పుడు ఏం జరిగిందంటే ఈ స్వయంభువ మనువు మోక్షానికి వెళ్ళిపోతాడు. మోక్షానికి వెళ్ళిపోతే రాజ్యపాలనలోకి ఈ ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు ఇద్దరూ కూడా రాజ్యాన్ని చెరిసగము సమానంగా పాలించడం మొదలు పెడతారు. ఇక్కడ ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ఒకసారి అందరూ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి.